रियासती वज़ीर हरीश राव और निरंजन रेड्डी ने वाज़ेह किया कि वज़ीर आला के सियाद ने पानी की एक बूंद हासिल करने के लिए सहूलत बख्श इक़दामात को यकीनी बनाया है और दुब्बाक को एक समंदर में तब्दील किया है। जहां पहले इस इलाके में पानी की किल्लत हुआ करती थी, वहीं अब हम हर घर को पीने का साफ पानी फराहम कर रहे हैं। हरीश राव और निरंजन रेड्डी ने दुब्बाक कस्बे में एग्रीकल्चर मार्केट कमेटी की नई गवर्निंग बॉडी की हलफ बर्दारी तकरीब के अलावा मुख्तलिफ तरक्याती कामों की इफ्तिताई तकरीब में शिरकत के बाद खिताब कर रहे थे। उन्होंने यहाँ के लोगों से कहा कि वो इस बात को यकीनी बनाएं कि दुब्बाक में माजी में की गई गलती दोबारा न हो। उन्होंने कहा कि कल एक बीजेपी लीडर ने कहा कि वो तेलंगाना में 90 सीटें हासिल करेंगे। सबसे पहले 90 उम्मीदवारों की तजवीज दी गई। उन्होंने उनके दावे पर उनसे सवाल किया कि आपने 18 रियासतों में कहीं भी एक प्रोजेक्ट बनाया है। उन्होंने कहा कि बीजेपी वाले आप प्रोजेक्ट्स नहीं बनाते, अगर हम बनाते हैं तो उसे ब्लॉक कर देते हैं। उन्होंने वाज़ेह किया कि इलेक्शन ने रैतु बंधु को नहीं रोका। 10वें मरहले में रैतु बंधु पहले ही 42 लाख एकड़ तक पहुंच चुका है। దుబ్బాక ప్రజలు ఈ ప్రభుత్వ అత్యంత ఆత్మీయులు. మన ముఖ్య దుబ్బాక మీద ఎంతో ప్రేమ ఉంటుంది. ఇలా దుబ్బాకలో కట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితేనేమి, దుబ్బాకలో కట్టిన పిల్లలు చదువుకునే పాఠశాల అయితేనేమి, దుబ్బాకలో ఇవాళ ఒక ఫైర్ ఇంజిన్ వచ్చిందంటే అయితేనేమి, దుబ్బాకలో ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇంత పెద్ద ఎత్తున కట్టినమంటేనేమి, దుబ్బాకలో ఆస్పత్రి 100 పడకల ఆస్పత్రి అంత అద్భుతమైన దవాఖాన వచ్చిందంటేనేమి, ఇవాళ 20 కోట్ల రూపాయలతోని రాజక్కపేట మీదుగా ముస్తాబాద్కు వేసిన సిఆర్ఎఫ్ రోడ్ అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడే మంత్రి గారు ప్రారంభించిన 10,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ అయితేనేమి, ఇలా ఒక్కటేంటి మొన్న ఏర్పాటు చేసుకున్న కొత్త అక్బర్పేట మండలం అయితేనేమి, మా దుబ్బాక మున్సిపాలిటీ అయి కోట్ల కొద్ది రూపాయలతో దుబ్బాక పట్టణం అభివృద్ధి అవుతుందంటేనేమి, ఇవన్నీ జరుగుతున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దుబ్బాక ప్రజల మీద ఉన్న ప్రేమ మమకారం అని చెప్పి చెప్పుకోక తప్పదు. ఎమ్మెల్యే బీజేపీ కావచ్చు, కానీ ప్రజలు తెలంగాణ బిడ్డలు. ఈ ప్రజలు మన కేసీఆర్ గారికి అత్యంత ఆత్మీయులుగా మేము భావిస్తూ ఉంటాం. అందుకే ఎక్కడ కూడా మీకు లోటు రాకుండా ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులైతేనేమి, మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ అయితేనేమి, నెలకు 10 కిలోల బియ్యం అయితేనేమి, బీడీలు చేసే అక్క చెల్లెలకు 2,000 రూపాయల పెన్షన్ అయితేనేమి, ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఇచ్చే మంచినీళ్ళు అయితేనేమి, ఇలా ఏ కార్యక్రమంలో కూడా లోటు రాకుండా అన్ని రకాలుగా కూడా దుబ్బాకను అభివృద్ధిలో తీసుకుపోతా ఉన్నాం. అప్పటికి ఉత్తరం రాసిండ్రు. అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2000 సంవత్సరం ఆగస్టులో. దాని తర్వాత టీఆర్ఎస్ సంస్థను పెట్టాలనేటువంటి ఆలోచనలు నడుస్తున్న కాలం అది ఇంకా పూర్తిగా నిర్ణయానికి రాలే. అప్పటికి ఆ మధ్య గ్యాప్లో ఈ ప్రాంతం సందర్శించిపోయిన నేను నా మిత్రులు ఒకరిద్దరం కలిసి మరి తెలంగాణ అంటున్నాడు కేసీఆర్ డిప్యూటీ స్పీకర్గా ఉండి, మరి రేపు పొద్దున గట్టిగా ఉంటాడా లేదా, ఒకవేళ మనలాంటి వాళ్ళం కూడా తెగించి ముందరికి వస్తే ఈ ప్రాంతం ఎట్లుంటుంది, మరి భవిష్యత్తులో ఏముంటుంది ఎట్లుంటుంది అని చెప్పి మాకు కొన్ని ప్రశ్నలు ఉండే మనసులో. వాటికి జవాబులు వెతకడం కోసం నేను దుబ్బాక ప్రాంతం, సిద్దిపేట ప్రాంతం, కొన్ని గ్రామాలు అపరిచితంగా ఒట్టిగట్ల రోడ్లెంబడిపోయి ఆ ఊళ్ళో పూర్తిపోయి కనిపించే జనాలతో మాట్లాడి, మళ్ళీ టౌన్లోకి వచ్చి కొంతమంది సహకారులతోనో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతోన మిశ్రమంగా వీళ్ళను వాళ్ళను కలబోసి మాట్లాడినాం. సారాంశం ఏంది మేము గ్రహించింది అంటే, ఇలా పట్టుబడితే వదలడు, చూస్తే బక్కపేదలాగా ఉంటాడు, కానీ చాలా జిద్దు మనిషి, పట్టిండంటే వదలడు అనేటువంటి మాట అందరి నుంచి వచ్చింది. ఇక అది వచ్చినాక ఆయనతో పాటు కలిసి అడుగులు వేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. ఎందుకంటే ఒకసారి నడిచినాక మళ్ళీ ఏమైనా అవుతుందేమని గత తెలంగాణ ఉద్యమ అనుభవాలు చేదుగా ఉండే మనకు.